బ్రేకింగ్ న్యూస్ టీడీపీ జనసేన సీట్ల సర్దుబాటుపై చేగొండి హరిరామ జోగయ్య లేఖాస్త్రాన్ని సంధించారు. జనసేనకు 24 అసెంబ్లీ 3 ఎంపీ సీట్ల కేటాయింపుపై ఫైర్ అవుతున్నారు. నిన్న టీడీపీ జనసేన మధ్య కుదిరిన అవగాహన నేపథ్యంలో జనసేనకు 24 సీట్లను 3 పార్లమెంటు నియోజకవర్గాలను కేటాయించారు. దీనిపై మిశ్రమ స్పందన వస్తూ ఉంది. కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు హరిరామ జోగయ్య కూడా లేఖాస్త్రాన్ని సంధించారు. గత నుంచి కూడా హరిరామ జోగయ్య లేఖాస్త్రాలు సంధిస్తూనే ఉన్నారు. 50కి పైగా సీట్లను అడగాలి, 50కి పైగా సీట్లను తీసుకోవాలి, అంతేకాదు పవర్ షేరింగ్ కూడా ఉండాలి అంటూ హరిరామ జోగయ్య గతం నుంచి చాలా లేఖాస్త్రాలు సంధిస్తూనే ఉన్నారు. ఇప్పుడు సీట్ల సర్దుబాటు అయిన తర్వాత మరోసారి లేఖాస్త్రాన్ని సంధించారు. జనసేనకు 24 అసెంబ్లీ 3 ఎంపీ సీట్లపై ఆయన ఫైర్ అవుతున్నారు. ఏ ప్రాతిపదిక మీద 24 అసెంబ్లీ స్థానాలు 3 ఎంపీ సీట్లను కేటాయించారని ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు దగ్గర పవన్ కళ్యాణ్ చేయి చాటడం ఏంటి అని జోగయ్య ఈ లేఖలో ప్రశ్నిస్తున్నారు. బాబుకు పవన్ ఎందుకు వంత పాడుతున్నాడో అర్థం కావడం లేదు అంటూ జోగయ్య ఈ లేఖలో ప్రశ్నించారు. టీడీపీ జనసేన అధికారంలోకి వస్తే జనసేనాని 2.5 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండాలి అని జోగయ్య అంటున్నారు. అలాగే ఇరు పార్టీలకు చెరో సగం మంత్రి పదవులు దక్కాలి అని జోగయ్య ఆయన లేఖలో పేర్కొన్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మనోజ్తో మాట్లాడి తెలుసుకుందాం. మనోజ్, ఇప్పటికే కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలు అసంతృప్తిగా ఉన్నారు. అలాగే సీట్లను ఆశించిన వాళ్ళు కూడా అసంతృప్తిగా ఉన్నారు. కానీ జనసేనాని మాత్రం చాలా క్లారిటీగా ఉన్నారు. ఎందుకు 24 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వస్తుంది అనేది క్లారిటీ ఇచ్చారు. కానీ దీనిపై చేగొండి హరిరామ జోగయ్య మరో లేఖాస్త్రాన్ని సంధించారు. ఈ లేఖపై ఎటువంటి స్పందన వస్తుంది, ఏమంటున్నారు జోగయ్య? గత కొన్ని నెలల నుంచి కూడా జోగయ్య ఒకటే చెప్పుకొస్తున్నారు. జనసేన ఎక్కడ తగ్గకుండా 50 నుంచి 60 సీట్ల మధ్య పోటీ చేయాలి, అంతేకాకుండా ఏ నియోజకవర్గాల్లో ఎవరు పోటీ చేస్తే వారు విన్ అవుతారు అనేది కూడా ఆయన ఎప్పటికప్పుడు లేఖలు రాస్తూనే ఉన్నారు. గత కొన్ని రోజుల క్రితమే కూడా ఒక లేఖలో ఆయన ప్రస్తావించారు. 50 ఎమ్మెల్యే సీట్లు తక్కువ కాకుండా జనసేనకి ఇవ్వాలి అని కూడా జోగయ్య ఒక లేఖ రాశారు. అయితే నిన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విడుదల చేసిన సీట్ల లెక్క ప్రకారం 24 సీట్లు ఏ విధంగా పవన్ కళ్యాణ్ ఒప్పుకున్నాడు అంటూ కూడా ఈ లేఖలో కాస్త ఆయన అసహనం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు 24 సీట్లు ఇస్తే ఆయన వత్తాసు పవన్ కళ్యాణ్ ఏ విధంగా వత్తాసు పలుకుతాడు, 24 సీట్లు ఇస్తే అతడు ఎందుకు ఓకే చెప్పాడు అని కూడా జోగయ్య ఆ లేఖలో తీవ్రంగా విమర్శిస్తున్నారు. జన సైనికులందరూ కూడా పూర్తిగా కూడా అసహనంతో ఉన్నారు. ఒకటే జన సైనికులందరూ కూడా ఎప్పటి నుంచో కోరుకున్నది ఒకటే, పవన్ కళ్యాణ్ రాజ్యాధికారం చేపట్టాలి. కానీ ఈ 24 సీట్లతో పవన్ కళ్యాణ్ ఎక్కడ రాజ్యాధికారం చేపడతాడని కూడా జోగయ్య ప్రస్తావించారు. వైఎస్ఆర్సీపీని ఓడించాలంటే తప్పనిసరిగా జనసేనకు అధికంగా సీట్లు కేటాయించాలని కూడా ఎప్పటికప్పుడు జోగయ్య లేఖలు రాస్తూ ఉంటారు. కానీ ఒక విధంగా చెప్పాలంటే జనసేన నాయకుల్ని మొత్తం కూడా పవన్ కళ్యాణ్ నిరాశపరిచాడని చెప్పాలని ఈ లేఖలో ప్రస్తావించడం కూడా జరిగింది. అంతేకాకుండా సామాజిక వర్గంగా చూసుకుంటే నిన్న విడుదల చేసిన ఈ సీట్ల పంపకాలకు సంబంధించి అధిక శాతం సీట్లు కమ్మ సామాజిక వర్గానికి ఇచ్చారు. 2వ స్థానంలో రెడ్డి సామాజిక వర్గానికి ఇచ్చారు. తర్వాత కాపు సామాజిక వర్గానికి ఇచ్చారు. సాధారణంగా చూసుకుంటే సామాజిక న్యాయపరంగా చూసుకుంటే టీడీపీ జనసేనకు సంబంధించి సీట్ల సర్దుబాటులో బీసీ సామాజిక వర్గానికి ఇవ్వాలి, తర్వాత కాపు సామాజిక వర్గానికి ఎక్కువ సీట్లు ఇవ్వాలి. కానీ నిన్న ప్రస్తావించిన దాంట్లో కూడా సామాజిక న్యాయం కూడా ఇద్దరు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా పాటించలేదు. ఏంటి ఈ 24 సీట్లతో పవన్ కళ్యాణ్ ఎక్కడ రాజ్యాధికారం చేపడతాడు, ఇలా అయితే అలా అని కూడా జోగయ్య పలు విమర్శలు చేస్తున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా జనసేన కార్యకర్తలకు, జన సైనికులకు పవన్ కళ్యాణ్ ఒక సందేశం ఇవ్వాలి, అది కూడా చంద్రబాబు నాయుడు ద్వారా ఇవ్వాలి. ఇద్దరం కూడా అధికారం అనేది చెరుసగం. అంటే ఇప్పుడు చేగొండి హరిరామ జోగయ్య రాసిన లేఖతో కాపు సామాజిక వర్గంలో అసంతృప్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుందా? చేగొండి హరిరామ జోగయ్య పవన్ కళ్యాణ్ మాట్లాడుకునే అవకాశం ఉందా? ఎందుకంటే పవన్ కళ్యాణ్ చాలా స్పష్టంగా చెప్పారు ఎందుకు 24 సీట్లు తీసుకోవాల్సి వస్తుందని. ఇప్పుడు మళ్ళీ లేఖ రాయడం ద్వారా అసంతృప్తులు పెరిగే అవకాశం ఉంటుందా? జోగయ్య గతం నుంచి కూడా అనేక లేఖలు రాశారు. కానీ దీనిపై పవన్ కళ్యాణ్ ఎక్కడ స్పందించలేదు. ఆయన లేఖలు రాస్తూనే ఉన్నారు. అంతేకాకుండా ఈ నర్సాపురం పార్లమెంట్ పరిధిలో చూసుకుంటే ఎక్కడెక్కడ జనసేనకు ఎమ్మెల్యే సీట్లు కేటాయిస్తే ఎక్కడ నగ్గుతారు, ఇటు ఏలూరు జిల్లా చూసుకుంటే ఎక్కడ గెలుస్తారు, ఈ విధంగా పలుసార్లు లేఖలు రాశారు. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా జనసేనకి ఎక్కడ టికెట్లు ఇస్తే వారు విన్ అవుతారు అనేది కూడా ఆయన
పలుసార్లు లేఖలు కూడా రాశారు. అయితే జిల్లాలో చూసుకుంటే జోగయ్య ఇటు తణుకు నియోజకవర్గానికి సంబంధించి విడివాడ రామచంద్రరావుకి ఇవ్వాలి, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గతంలోనే ఆయన పేరు ప్రకటించారు. తణుకు నియోజకవర్గంలో విడివాడ రామచంద్రరావుకి ఇవ్వాలి, ఇటు ఉండి నియోజకవర్గానికి సామాజిక న్యాయం ప్రకారంగా జుత్తుగా నాగరాజుకి ఇవ్వాలి అని కూడా ఆయన గతంలో ప్రస్తావించారు. కానీ ఈ 2 సీట్లు కూడా దాదాపు టీడీపీ వశమయ్యాయి. దీంతో దీనికి సంబంధించిన జనసేన నాయకులు కొంచెం గందరగోళంలో పడినా కానీ ఈ జిల్లాలో, పశ్చిమ గోదావరి జిల్లాలో ఎక్కడ కూడా జన సైనికులు రోడ్డెక్కన పరిస్థితి. ఒకటే చెప్తున్నారు జోగయ్య, దీని అంతటికీ ఒకటే విరుగుడు, చంద్రబాబు నాయుడు బయటకు వచ్చి ఈ ముఖ్యమంత్రి పదవిని చిరసాగం పంచుకుంటాము, అంతేకాకుండా మంత్రి పదవులు కూడా ఇటు జనసేన ఎమ్మెల్యేలకు ఇటు టీడీపీ ఎమ్మెల్యేలకు సమానంగా ఇస్తామని చంద్రబాబు నాయుడు ఎప్పుడు చెప్తాడో దానికి జన సైనికులు అప్పుడే సంతృప్తి చెందుతారు. దీనికి మాత్రం ఇదే అని కూడా జోగయ్య చివరిలో లేఖలో ప్రస్తావించారు. రైట్ మనోజ్, టీడీపీ జనసేన సీట్ల సర్దుబాటుపై హరిరామ జోగయ్య లేఖాస్త్రం సంధించారు. జనసేనకు 24 అసెంబ్లీ 3 ఎంపీ సీట్ల కేటాయింపుపై ఆయన ఫైర్ అవుతున్నారు. ఏ ప్రాతిపదిక మీద ఈ విధంగా కేటాయించారని ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు దగ్గర పవన్ కళ్యాణ్ చేయి చాటం ఏంటి అని జోగయ్య అంటున్నారు. బాబుకు పవన్ ఎందుకు వంత పాడుతున్నాడో అర్థం కావడం లేదంటున్నారు. టీడీపీ జనసేన అధికారంలోకి వస్తే జనసేనాని 2.5 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండాలి, ఇరు పార్టీలకు చెరో సగం మంత్రి పదవులు దక్కాలి అని జోగయ్య లేఖలో పేర్కొన్నారు.